రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందించేందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర రైతులతో కలిసి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. పత్తి నష్టపోయి గొగ్గి పత్తి వచ్చి పత్తి మొత్తం సర్వనాశనం అయితే కనీసం మన పొలంలో గాని మన ప్రాంతానికి గాని రైతు దగ్గరకు వచ్చి పలకరించిన దిక్కే లేదు. మరి ఈ రోజు పత్తికి చూస్తేనేమో గర్వంగా ఇంతమంది మాట్లాడుతున్నాం. మనం సిసిఐ ద్వారా కొనుగోలు 8,000 పైచిలకు ఈ రోజు బయట ఇచ్చేదానికంటే మద్దతు ధర ఇచ్చి ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే 3 మండలాలలో ఉన్నటువంటి ఈ 3 మండలాల్లో రైతులు దగ్గర 7,000 పైచిలకు మందికి 126 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్రాంతి సందర్భంగా వారు కొనుగోలు చేసి పోటీగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందంటే బయట అమ్ముకోవాల్సినటువంటి కొనాల్సినటువంటి వాళ్ళు దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 4,000 5,000కే మోసం చేయాలన్నప్పుడు ప్రభుత్వమే 8,000 పైచిలకు కొంటున్నప్పుడు అంతకు మించి గాని అంతే ధర ఇచ్చి గాని కొనేటువంటి పరిస్థితి తెచ్చి ప్రతి రైతుకు మేలు చేసిన గర్వంగా చెప్పగలం ఘనత మన కూటమి ప్రభుత్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.